ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి భాషా కీ బాత్ కింద చూడండి 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక నెంబర్ని హిందీలో రాశారు. ఆ నెంబర్ ఏంటో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి మనం సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు. ఇంతకుముందు వీడియోలో మనం 16th క్వశ్చన్ క్రింద తత్సమ శబ్ద ఎలా గుర్తించాలో నేర్చుకున్నాము. అలాగే 17th క్వశ్చన్ అయినటువంటి క్రియాపదాన్ని ఎలా గుర్తించాలో నేర్చుకున్నాము. మరి ఈ వీడియోలో ఇక్కడ చూడండి 18th క్వశ్చన్ కదా ఇప్పుడు చెప్పుకున్నాము. 18th క్వశ్చన్ నెంబర్ని గుర్తించటం. చూడండి ఇక్కడ ఏమిచ్చారో 1886 అంటే 1886 అంటే 86. చూడండి ఎక్కడుందో ఆన్సరు. 86 అంటే 86, 80 అంటే 80, చి అంటే 6 అంటే 86. కాబట్టి ఆన్సర్ ఎక్కడుందో చూడమ్మా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి వీటిని ఎలా గుర్తించాలో చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. 1 నుంచి 100 నెంబర్లు ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9, 10 10, 11 11, 12 12, 13 13, 14 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19, 20 20, 21 21, 22 22, 23 23, 24 24, 25 25, 26 26, 27 27, 28 28, 29 29, 30 30, 31 31, 32 32, 33 33, 34 34, 35 35, 36 36, 37 37, 38 38, 39 39, 40 40, 41 41, 42 42, 43 43, 44 లేకపోతే 44 44, 45 45, 46 46, 47 47, 48 48, 49 49, 50 50, 51 51, 52 52, 53 53, 54 54, 55 55, 56 56, 57 57, 58 58, 59 59, 60 60, 61 61, 62 62, 63 63, 64 64, 65 65, 66 66, 67 67, 68 68, 69 69, 70 70, 71 71, 72 72, 73 73, 74 74, 75 75, 76 76, 77 77, 78 78, 79 79, 80 80, 81 81, 82 82, 83 83, 84 84, 85 85, 86 86, 87 87, 88 88, 89 89, 90 90, 91 91, 92 92,
तिरानबे 93, चौरानबे 94, पचानबे 95, छियानबे 96, सत्तानबे 97, अट्ठानबे 98, निन्यानबे 99, 100. మరి ఈ నెంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని టెక్నిక్స్ చెప్పుకుందాం. 1 నుంచి 10 వరకు, అలాగే 11 నుంచి 20 వరకు ఉన్న నెంబర్లు మనం ఈజీగానే గుర్తుపెట్టుకోగలం. 20ని హిందీలో బీస్ అని అంటాము. దీనిలో ఈస్ అనే శబ్దము మనకు చివరిలో వినపడుతూ ఉంది. దీనికి ముందున్న నెంబరు 19 అనే నెంబరు ఉన్ ప్లస్ ఈస్, ఉన్నీస్. అంటే బీస్లో ఉన్న ఈస్ అనే శబ్దము ఉన్ అనే శబ్దం పక్కన చేరి ఉన్నీస్గా మారింది. ఇదే టెక్నిక్ మిగిలిన అన్ని నంబర్లకి కూడా వర్తిస్తుంది, గమనిద్దాం. 30ని హిందీలో తీస్ అని అంటారు. దాని ముందున్న నెంబరు 29ని ఉన్ తీస్ అంటే 9కి ఉన్నని రాసి దాని తర్వాత 30 కాబట్టి తీస్ అని రాస్తాం. అదేవిధంగా 40వ నెంబర్ని హిందీలో చాలీస్ అంటారు. 39ని ఉన్ తాలీస్ అని రాయాలి. అదేవిధంగా 50ని హిందీలో పచాస్ అని అంటారు. దానికి ముందు వచ్చే నెంబర్ 49ని ఉన్చాస్ అని అంటారు. అంటే 50లో ఉన్నటువంటి చాస్ అనేటటువంటిది ముందు ఉన్ ప్రక్కన కలిసి ఉన్చాస్గా మారింది. అదేవిధంగా 60వ నెంబర్ని సాట్ అని అంటారు. దాని ముందున్నటువంటి నెంబరు 59ని ఉన్సట్ అని అంటారు. 70 కూడా గమనించండి. 70ని హిందీలో సత్తర్ అని అంటారు. 70కి ముందున్న నెంబర్ 69, దీనిని ఉన్హత్తర్ అంటే ఇక్కడ సాకి బదులుగా హా అనేది రావడం జరిగింది, గమనించండి. అలాగే నెంబర్ 80ని హిందీలో 80 అని అంటారు. దాని ముందున్న 79 నెంబర్ని ఉన్నాసి అంటే ఉన్ పక్కన 80 అనేది చేరి ఉన్నాసీగా మారింది. అలాగే 90 అంటే 90 అని అంటారు. అయితే ఇక్కడ 89 మాత్రం నవాసీగా రాస్తారు. 99 అనే నెంబర్ని గమనిస్తే దీనిని నిన్యానబే అని రాస్తారు. ఇక్కడ మాత్రం ఈ టెక్నిక్ వర్తించలేదు, గమనించండి. నవాసి అంటే 89, నిన్యానబే అంటే 99. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సెకండ్ టెక్నిక్, హిందీలో 20ని బీస్ అని అంటారు. బీస్లో ఈస్ అనే శబ్దము 21 నుంచి 28 వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. 21, 22, 23, 24, 25, 26, 27, 28. అదేవిధంగా 30ని తీస్ అని అంటారు. ఈ తీస్ అనే శబ్దము 31 నుంచి 38 వరకు కనిపిస్తుంది. అలాగే 40ని చాలీస్ అంటారు కదా, ఆ చాలీస్ అనేది ఈస్ అనేది అంటే తాలీస్ అనే విధంగా దాదాపుగా అలాంటి శబ్దమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 50 అంటే 50. ఈ 50 అంటే 51 నుంచి 58 వరకు ఉన్న నంబర్స్లో చివర 1 అని విధంగా వస్తుంది, ఇది గమనించండి. అలాగే సాట్ అంటే 60. సట్ అనే పదము 61 నుంచి 68 వరకు కనిపిస్తుంది, గమనించండి. అలాగే 70ని సత్తర్ అని అన్నాము. అయితే హత్తర్ అనేటటువంటి పదము 71 నుంచి 78 వరకు కనిపిస్తుంది. అదేవిధంగా 80ని 80 అంటారు. 80 అనే శబ్దమే చివరిలో 81 నుంచి 88 వరకు కనిపిస్తుంది. 90ని 90 అని అంటారు. ఆ 90 అనే శబ్దమే మనకి 91 నుంచి 99 వరకు కనిపిస్తుంది, గమనించండి. థర్డ్ టెక్నిక్ ఏమిటంటే 21ని గమనిస్తే మొదట ఇక్ అనే శబ్దం కనపడుతుంది. అదేవిధంగా 31లోనూ ఇక్, 41 ఇక్, 51 ఇక్, ఈ విధంగా చివరికి 91 వరకు ఇక్ అనే పదమే కనిపిస్తుంది. అదేవిధంగా 22 గమనిస్తే బా అంటే బా అనే పదము కనపడుతుంది. అదేవిధంగా 32, 42 ఈ విధంగా అంటే 2 అనే శబ్దంలో 42, 62, 72, 82, 92లో బా అనే పదం కనపడుతుంది. అదేవిధంగా 23 అంటే 3 వచ్చినప్పుడు తా శబ్దము, 24 వచ్చినప్పుడు చా అనే శబ్దము, 5 వచ్చినప్పుడు పా అనే శబ్దము,
6 వచ్చినప్పుడు ఛ అనే శబ్దము, 7 వచ్చినప్పుడు సా, 8 వచ్చినప్పుడు అట్ లేకపోతే అడ్, తర్వాత 9 అనుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఉన్ అనే శబ్దము అన్నిట్లోనూ వస్తుంది, గమనించండి. 1 అనేదానికి ఇక్, 2 అనేదానికి బా, 3కి తా, 4కి చా, 5కి పా, 6కి ఛ, 7కి సా అనే శబ్దం, 8కి అట్ లేకపోతే అడ్, 9కి ఉన్ అనే శబ్దం కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం 1 నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాము. దాని తర్వాత 1000ని హిందీలో హజార్ అని అంటారు. మనకు ఎగ్జామ్లో థౌజండ్స్లో ఉన్న నెంబర్నే ఇస్తారు, కాబట్టి దీన్ని ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, వీటిని ఎలా రాయాలో చూద్దాం. 1847 ఇంగ్లీష్లో 1847 అని అంటాము. ఎలా అయితే మనం తెలుగులో పలికామో అలాగే హిందీలో రాస్తే సరిపోతుంది. 1800 అంటే 1847ని హిందీలో 47 అని అంటారు, కాబట్టి 1847. అదేవిధంగా 1956 అంటే 1900 అంటే 1900 అంటే 1956ని హిందీలో 56 అని అంటారు. మొత్తంగా 1956. 2019 మనం ఎలా పలికాము, 2000 అన్నాము. అలాగే 2000 19 హిందీలో 19 అని అంటారు, కాబట్టి 2019 అని రాయాలి. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. 1847ని 1847 అని కూడా అంటారు కదా, అదేవిధంగా హిందీలో రాయొచ్చా అనే డౌట్ రావచ్చు. అలా కూడా రాయొచ్చు, కానీ మనం ఎక్కువగా వాడేది 1847 అనే తెలుగులో మాట్లాడతాము. దాన్నే హిందీలో 1847 అని రాస్తే కరెక్ట్గా ఉంటుంది. లేదా దీన్ని హిందీలో ఇంకోలా 1847 అని రాయాలి. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసము మన 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని పాఠాలలోని అన్ని నెంబర్స్ను తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది. వీటిని ప్రాక్టీస్ చేస్తే మనం పరీక్ష బాగా రాయగలుగుతాము. మొదటిది చూద్దాం. 1900 అంటే 1900 1900, 1977 1977, 1880 1880, 1918 1918, 1945 1945. అదేవిధంగా మిగిలిన అన్ని నంబర్స్ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి, గమనించండి. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా నెంబర్స్ని గుర్తించుకొని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో తప్పు లేకుండా రాయగలుగుతారు. ఇక్కడ ప్రాక్టీస్ కోసం కొన్ని ఇవ్వడం జరిగింది. ఒక 15 బిట్స్ లాగా ఇచ్చాము, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో తప్పు లేకుండా రాస్తారని ఆశిస్తున్నాను.